హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మన తెలుగులో ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న కానిస్టేబుల్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ మూవీ ఇది. సినిమా మధ్యలో ఆపి మిమ్మల్ని అడుగుతాను, చూద్దాం ఎంతమంది కిల్లర్ని గెస్ట్ చేస్తారు. నేనైతే మూవీ చూస్తున్నప్పుడు గెస్ట్ చేస్తాను, చూద్దాం మీలో ఎంతమంది గెస్ట్ చేస్తారో. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే దివ్య అని ఒక అమ్మాయి రాత్రి సమయంలో బయట నుంచి వాళ్ళ ఊరికి వస్తుంది. వస్తున్న టైంలోనే వాళ్ళ నాన్న ఫోన్ చేసి, ఎక్కడున్నావు అమ్మా, అయినా రోజులు బాగాలేవు కదా, ఈ టైంలో అక్కడ ఏం చేస్తున్నావు, త్వరగా వచ్చాయని అంటాడు. పాలు పోసి రావడం లేట్ అయిందన్న, బైక్ స్టార్ట్ అవ్వట్లేదు, త్వరగా వచ్చేస్తానని చెప్తుంది. సరిగ్గా అప్పుడే బైక్ స్టార్ట్ చేస్తున్న సమయంలో దివ్య వెనకాల ఎవరో వచ్చినట్టు, దివ్యాని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోతున్నట్టు చూపిస్తారు. ఇక్కడే కానిస్టేబుల్ అనే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే ఇదిగో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇతనే మన మూవీలో హీరో. పేరు కాశీ. హీరోకి వాళ్ళ అమ్మ నాన్న ఉండరు, ఉన్నదల్లా ఒకే ఒక అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. అక్క భర్త వాళ్ళ బావ ఎప్పుడు చూసినా మందు తాగుతూ సరిగ్గా రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఉంటాడు. కాశీకి ఒక మర్దలు కూడా ఉంటుంది. మర్దల పేరు కీర్తి. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంది. కీర్తి చదువుతున్న కాలేజ్ లో అభి అనే ఒక స్టూడెంట్ ఉంటాడు. కీర్తిని వన్ సైడ్ గా ప్రేమిస్తూ ఉంటాడు. ఈ అభి ఎవరంటే ఆ ఏరియా ఎమ్మెల్యే కొడుకు. దాంతో మిగతా స్టూడెంట్స్ తో, నేను ఎవరో తెలుసు కదా, ఎమ్మెల్యే కొడుకుని, నన్ను అందరూ గౌరవించాలి, నాతో ఎవరు పెట్టుకోకూడదు, ముఖ్యంగా గొడవలకు రాకూడదు అని అంటూ ఉంటాడు. చాలా పొగరుగా ఉంటాడు. కాలేజ్ లో ఎవరికి భయపడకుండా లెక్చరర్స్ కూడా. కీర్తి బెస్ట్ ఫ్రెండ్ గీత. గీతతో అభి, కీర్తి అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా, నువ్వైనా నా లవ్ విషయం తనతో చెప్పొచ్చు కదా అంటే, గీత అభితో, కీర్తి చాలా మంచి అమ్మాయి, తను చాలా బాగా చదువుతుంది, ఇప్పుడు తనకి లవ్ ఇదంతా ఇంట్రెస్ట్ లేదంట, దయచేసి తన వెనకాల పడ్డం మాని ఫ్రెండ్లీగా ఉండు, తను నీతో ఫ్రెండ్షిప్ చేస్తుందని చెప్తుంది. ఇంకోవైపు కానిస్టేబుల్ కాశీ అండ్ ఇంకొక అతను భద్రం, వీళ్ళిద్దరూ కలిసి టీ కోట్లో టీ తాగుతుంటే ఒక మహిళ ఏడుపు వినిపిస్తుంది. ఏంటా అని వెళ్ళి చూస్తే బంగారాన్ని ఎవరో అక్కడే ఉన్న వాళ్ళు తీసేశారు, దొంగిలించింటారు. కాశీ చాలా తెలివిగా అందరినీ సైలెంట్గా ఉండమని తన ఇంటెలిజెన్స్ యూజ్ చేసి, ఎవరైతే భయపడుతూ వీళ్ళని చూస్తూ ఉంటారో వాళ్ళని గమనించి పట్టుకుంటే నిజానికి అతనే ఆమె దగ్గర చైన్ దొంగిలించుంటాడు. వెంటనే స్టేషన్ తీసుకెళ్తాడు. స్టేషన్లో మది అనే ఒక అమ్మాయి ఉంటుంది కానిస్టేబుల్గా. మదికి కాశీ అంటే చాలా ఇష్టం, వన్ సైడ్గా ప్రేమిస్తూ ఉంటుంది. కానీ ఈ విషయం కాశీతో ఇంకా చెప్పట్లేదు. కేవలం చూపులతో, తనతో మాట్లాడే విధానంతోనే కాశీకి అర్థమవుతుంది. కాశీకి కూడా మది అంటే ఇష్టమే, కానీ సరైన టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు చెప్పడానికి తన ప్రేమని. అండ్ కాశీ మోటివ్ ఏంటంటే, మనం ఉద్యోగస్తులం, కేవలం ఉద్యోగం మాత్రమే చేసి వెళ్ళాలి, ఇలా ప్రేమించుకుంటే ఒకే స్టేషన్ లో ఉన్న మేము చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారనే మోటివ్ లో ఉంటాడు. ఫైనలీ మది ప్రేమను అర్థం చేసుకుని కాశీ ఎలాగైనా తనకి దగ్గర అవ్వాలనుకుంటాడు. మంచి టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇదే విషయాన్ని కానిస్టేబుల్ భద్రంతో చెప్తాడు. ఇదిగో ఇతనే ఈ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వీరభద్రం. చాలా క్రూరమైన వాడు, అస్సలు లేడీస్ అంటే గౌరవం కూడా ఉండదు, డబ్బులు ఇస్తే ఎవరికైనా అమ్ముడుపోతాడు. స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ మదినే చాలా తప్పుగా చూస్తాడు. ఈ విషయం మదితో పాటు స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్స్ అందరికీ తెలుసు, కానీ ఏం చేయలేని పరిస్థితి అతను ఎస్ఐ కావడంతో. ఆ తర్వాత వీరభద్రం ఆ ఏరియా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వస్తాడు. తర్వాత నెక్స్ట్ డేనే పోలీస్ స్టేషన్ లోకి ఒక ఇద్దరు వచ్చి, సార్ మా కూతురు కనిపించట్లేదు, నిన్న పాలు పోయడానికి వెళ్ళింది, తిరిగి వచ్చేస్తుందేమో అనుకున్నాం, కానీ ఎంత వెయిట్ చేసినప్పటికీ తిరిగి రాలేదు, ఒక రోజు గడిచిపోయింది, మా కూతురు ఎక్కడికి వెళ్ళిందో చాలా భయంగా ఉందని చెప్తే, అక్కడున్న ఎస్ఐ వీరభద్రం వాళ్ళతో, ఏమయ్యా నీ కూతురు పేరేంటి? దివ్య సార్. ఏ వయసు? 20 years సార్. ఓ అలాగా, వయసులో ఉంది, కనిపించట్లేదు, ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది, ఎవరితోనైనా లేచిపోయి ఉంటుంది, అయినా మీరు వెతకండి, మోజు తీరిన వెంటనే వాళ్ళు వచ్చేస్తారులేని నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోతే, ఇదంతా చూస్తున్న కానిస్టేబుల్ కాశీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా అర్థం చేసుకుని, ఏం చేయమంటారు, ఇక్కడ సిస్టమ్ అలాగే ఉంది, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, కంప్లైంట్ ఇవ్వండి, నేను చూస్తానంటే, మీ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు బాబు, ఆడపిల్లకి కనీసం గౌరవం ఇవ్వట్లేదు మీరని కోప్పడి, నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు బాధపడి. మీతో చెప్పి ఏ లాభం లేదని తలుచుకునే కాశీ చాలా డిస్టర్బ్ అవుతాడు. ఆ రోజు రాత్రి సరిగ్గా అన్నం కూడా తినబుద్దేయదు. అతని మరదల కీర్తికి ఒక స్కూటీ గిఫ్ట్ గా ఇస్తాడు. గిఫ్ట్ గా ఇవ్వడంతో మరదల కీర్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా థ్యాంక్స్ మావయ్య, నేను అడగకుండానే ఇచ్చావు, నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తుంది. కాశీ వాళ్ళ అక్కేమో, ఎందుకురా ఆడపిల్లకి ఈ వయసులోనే స్కూటీ అని అంటే, చూడు నువ్వు కూడా ఏంటక్క ఆడపిల్ల అంటూ, బాగా చదువుతోంది, గ్రాడ్యుయేషన్ కూడా ఇంకా కొన్ని సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోతుంది, తోలనివ్వు, బాగా చదువుకొని తను హ్యాపీగా ఉంటే మనకు అదే కావాల్సింది, తన కళ్ళల్లో హ్యాపీనెస్ నేను చూశాను తనకి గిఫ్ట్ ఇచ్చినప్పుడు అని చెప్తాడు.
కాశీ తన మరదలు కీర్తి వీళ్ళిద్దరూ మార్కెట్లో సరుకులు తీయడానికి వెళ్తే అక్కడ వీళ్ళ ఎస్ఐ చూసి పిల్ల చాలా బాగుంది, జాగ్రత్తగా చూసుకో, ఎప్పుడెప్పుడు ఇలాంటి అందమైన అమ్మాయి దొరుకుతుందని బయట అబ్బాయిలందరూ వెయిట్ చేస్తుంటారని అంటే కీర్తికి చాలా కోపం వస్తుంది. ఏంటి మావయ్య అలా అంటున్నాడంటే ఏం చేస్తామమ్మా ఎస్ఐ అయిపోయాడని అక్కడి నుంచి పంపించేస్తాడు అతన్ని. ఆ తర్వాత ఆ ఏరియా ఎమ్మెల్యే అతని కొడుకు అభిని పిలిచి రేపు నీ బర్త్డే కదా, చాలా గౌరవంగా ఉండాలి, నువ్వు మీ క్లాస్మేట్స్ని నీ గర్ల్ ఫ్రెండ్స్ని అందరినీ పిలువు, చాలా గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేస్తాను, ఈ పార్టీకి రాజకీయ నాయకులు కూడా రాబోతున్నారని చెప్తాడు మినిస్టర్తో సహా. దాంతో అభి క్లాస్ రూమ్లో వెళ్ళి అందరినీ పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. గీతతో చెప్పి కీర్తిని కూడా రమ్మంటాడు. కీర్తికి ఇష్టం లేకపోయినా గీత చెప్పడంతో కీర్తి ఇంకా నో చెప్పకుండా అదే రోజు రాత్రి పార్టీకి వెళ్తుంది. ఆ పార్టీకి కాపులాగా కానిస్టేబుల్గా కాశీ వెళ్ళింటాడు. కాశీ అండ్ భద్రం వీళ్ళిద్దరూ కీర్తిని అక్కడ చూసి ఏంటమ్మా నువ్వెందుకు ఇక్కడ అని అంటే అది అభిన్ మా క్లాస్మేటే, అతను ఇన్వైట్ చేయడంతోనే ఇక్కడికి వచ్చామని చెప్తుంది. సరే త్వరగా పార్టీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాయని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తాడు కాశీ. ఈ పార్టీలో అభి చాలా తాగేసి కీర్తితో మిస్బిహేవ్ చేస్తాడు. దాంతో కీర్తి కోపం వచ్చి అభిని కొట్టి అక్కడ నుంచి వచ్చేస్తుంది. గీత కీర్తి వీళ్ళిద్దరూ స్కూటీలో వస్తూ మా ఇల్లు వచ్చేసింది, నేను ఇక్కడ నుంచి కొంత దూరమే నడిచి వెళ్తానని బైక్ దిగి నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా ఒక అతను వచ్చి ఇంకోవైపు అభి వాళ్ళ ఫ్రెండ్తో నన్నే కొడుతుందా, దాన్ని అంతు చూస్తానరా అని అంటాడు. అదే టైంలోనే రోడ్డు మీద భయపడుతూ నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి కీర్తిని తీసుకెళ్లిపోతారు. నెక్స్ట్ డే కీర్తి శవం బయటపడుతుంది. వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చి బాడీ కీర్తిదే అని కన్ఫర్మ్ చేసుకుంటారు. కాశీ వచ్చి కీర్తి బాడీని చూసి చాలా అంటే చాలా ఏడుస్తాడు. కీర్తి వాళ్ళ అమ్మ గురించి నేను ఇంకా మాటలో చెప్పలేను, మీరే స్క్రీన్ మీద చూడండి. కీర్తిని చంపడంతో పాటు కిల్లర్ కీర్తి మొహానికి మాస్క్ వేసి వెళ్ళింటాడు. ఆ తర్వాత కీర్తి బాడీని పోస్ట్ మార్టానికి పంపించి బాడీ వచ్చిన తర్వాత అంత్యక్రియలు పూర్తి చేస్తారు. కీర్తి వాళ్ళ నాన్న తాగుబోతు అయినప్పటికీ కూతురు చనిపోవడంతో చాలా బాధపడి కాశీతో చూడు బాబు, నా కూతుర్ని ఎవరు చంపారో కానీ వాడు కూడా అలాగే చావాలి, వాడిని కూడా అలాగే చంపాలి, నాకు మాట ఇవ్వు అని మాట తీసుకుంటాడు. కాశీ ఎందుకు ఒప్పుకొని ఖచ్చితంగా మన కీర్తి చంపిన వాడిని నేను చంపుతానని మాటిస్తాడు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ ఏం చేస్తాడంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఏమొచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా క్రూరంగా కీర్తిని చంపారు, హీటర్తో ముఖాన్ని కాల్చి మరి 4 గంటలు నరకం చూపించి చంపారు, ఎవరో చాలా బ్రూటల్ మర్డర్ ఇదని చెప్తాడు. దాంతో కాశీ కీర్తి ఫ్రెండ్ని విచారిస్తాడు. గీత దగ్గరికి వెళ్ళి గీతని నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేసాను, తను నడిచి వెళ్తానని చెప్పింది కొంత దూరమే అని, కానీ ఈలోపు ఇలా జరిగిపోయింది. అభి అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనితో రాత్రి వచ్చేటప్పుడు గొడవ అయింది, కీర్తితో మిస్బిహేవ్ చేశాడంట, కీర్తి అతనికి కొట్టిందంట, కోపంతో అక్కడ నుంచి మేమిద్దరం వచ్చేసామని చెప్తుంది. ఈ అభి ఎవరు, అభి గురించి అసలు ఈ అభి ఎవరని అభి గురించి విచారిస్తే కీర్తి చనిపోయిన తర్వాత అభి కాలేజీకి రావట్లేదని తెలుస్తుంది. వెంటనే అభి మీద అనుమానంతో ఫస్ట్ సస్పెక్ట్గా అభిని అరెస్ట్ చేద్దామని ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే అక్కడున్న ఎమ్మెల్యే ఏంట్రా నా కొడుకు ఏదో మర్డర్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు, ఏదైనా ప్రాపర్ ఎవిడెన్స్ ద్వారా అప్పుడు నా కొడుకుని పంపిస్తాను, ఇలా పడితే వాడు వచ్చి నా కొడుకుని పంపించమంటే ఎందుకు పంపిస్తానని అతనితో గొడవ పడతాడు. దాంతో కాశీ కోపం వచ్చి ఎమ్మెల్యేతో గొడవ పడతాడు. ఇద్దరి మధ్య వాగ్వాదాలు అయ్యే గొడవ ఇంకా పెద్దది అవుతూ ఉండడంతో పక్కనున్న కానిస్టేబుల్ భద్రం ఎందుకు ఇప్పుడు కాసి మనం వెళ్ళిపోదాం పదా అని పక్కకు తీసుకొచ్చేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగే అభి శవం బయటపడుతుంది. అభిని కూడా కిల్లర్ చంపేసి వెళ్ళిపోయి ఉంటాడు. అభిని చంపి మాస్క్ వేసి వెళ్ళిపోయి ఉంటాడు. కాశీకి ఏం అర్థం కాదు, అభిని చంపడం ఏంటి అంటే అభిని కీర్తిని ఎవరో ఒక్కడే చంపాడు, ఎవరో కనిపెట్టాలని చెప్తాడు. ఎమ్మెల్యే అక్కడికి వచ్చి అభిని నువ్వే కదా చంపేశావు, నిన్న రాత్రి వచ్చి నాతో గొడవపడి వెళ్ళావని కాశీ మీద కోపంతో నేను చంపేస్తా, జాగ్రత్తగా ఉండు, నా నుంచి నిన్నెవరు కాపాడుతో నేను కూడా చూస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. తన కొడుకును ఆ సిచ్యువేషన్లో చూసి శవంలా అభి మొహంలో కూడా మాస్క్ పెట్టి వెళ్ళడంతో ఈ మాస్క్కి కిల్లర్కి ఏదో సంబంధం ఉందని కానిస్టేబుల్ భద్ర అండ్ కాశీ మది వీళ్ళు ముగ్గురు డిస్కషన్ చేసుకుంటారు. ఏదో ఒక బలమైన మోటివ్తోనే ఈ హత్యలు చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నాడంటే ఈ కిల్లర్ మనం ఎవరినైతే ప్రైమ్ సస్పెక్ట్ అని అనుకుంటున్నామో వాళ్ళనే. సో ఇప్పుడు గీతనే వాడు చంపే ఛాన్సెస్ ఉంది. గీత చుట్టూ మనం నిఘా ఉంచాలి. ఎలాగో గీత మీ ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి మదిని అబ్జర్వ్ చేయమంటుంది. ఆ రోజు రాత్రి ఎవరో
మాస్క్ పెట్టుకొని అర్ధరాత్రి సమయంలో తిరుగుతూ ఉంటే మది ఇది చూసి కానిస్టేబుల్ కాశీకి ఫోన్ చేసి పిలుస్తాడు. అక్కడికి రాగానే అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని స్టేషన్లో వెళ్ళి అతన్ని బాగా కొడితే భద్రం అక్కడికి వచ్చి ఇతను ఎందుకు కొడుతున్నారు, ఇతను మతి స్థిమితం లేనివాడు, మూగవాడు, ఎవరు ఏం చెప్పినా కూడా చేస్తాడు, ఇతని దగ్గరికి ఎవరో మాస్క్ తీసుకొచ్చి ఇచ్చారు, పాపం అతను వేసుకున్నాడు, అతనికి దీనికి ఏం సంబంధం లేదని చెప్పడంతో అతను వదిలేసి అసలైన కిల్లర్ ఎవరని ఆలోచిస్తూ ఉంటాడు. అవి చనిపోయేటప్పుడు డ్రగ్స్ తీసుకున్నాడని వాళ్ళకి డ్రగ్స్ సప్లై చేసే ఇబ్రహీం గురించి తెలుసుకుని ఇబ్రహీం దగ్గరికి వెళ్ళి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నువ్వే కదా అభిని చంపావు, నా మేనకోడులు కీర్తిని కూడా చంపావని అతన్ని బాగా కొడతాడు. ఇబ్రహీంతో పాటు అతని ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉండడంతో కాశీని గాయపరిచి వాళ్ళు తప్పించుకుంటారు. ఆ తర్వాత గీత మిస్ అయిందని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. గీత మిస్ అవ్వడం ఏంటి మది, ఒకసారి క్లియర్గా వెతుకోనంటే నేను మళ్ళీ చూసి చెప్తానని చెప్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇబ్రహీంని కూడా ఆ కిల్లర్ చంపేసి వెళ్ళిపోయి ఉంటాడు ఫేస్లో మాస్క్ పెట్టి. మూవీ మొదట్లో దివ్య అనే ఒక అమ్మాయిని కూడా ఆ కిల్లర్ ఎత్తుకుని వెళ్ళి చంపేసినట్టు చూపించుంటారు కదా. దివ్య శవం ఇప్పుడు బయటపడుతుంది. దివ్య శవం దొరికిన తర్వాత తను యూజ్ చేసిన బైక్తో పాటు శవం కూడా ఉంటుంది. అందులో ఒక కీ చైన్ ఉంటుంది, అది కింద పడిపోయి ఉంటుంది నీళ్ళలో. దాన్ని కాశీ చూసింటాడు. దివ్యకి పోస్ట్ మార్టం జరిపించిన తర్వాత డాక్టర్ ఏం చెప్తారంటే ఫస్ట్ మర్డర్ దివ్యనే ఆ కిల్లర్ ఫస్ట్ చంపాడు, ఆ తర్వాత కీర్తిని, అభిని, ఇబ్రహీంని చంపాడని తెలుస్తుంది. ఇప్పుడు గీతని ఎక్కడికి తీసుకెళ్లాడో ఆ కిల్లర్ ఎవరికి అర్థం కావట్లేదు. గీత ఫోన్ నెంబర్ బట్టి లొకేషన్ ట్రేస్ చేస్తే ఒక ప్లేస్ లో చూపిస్తుంది. ఆ ప్లేస్ లో వెళ్ళి కాశీ ఎంత వెతికినా గీత కనిపించట్లేదు. దాంతో ఏం చేయాలి ఇప్పుడని ఏం అర్థం కాకుండా జుట్టు పట్టుకొని బాగా అరుస్తాడు. సరిగ్గా అప్పుడే దివ్య శవం దొరికినప్పుడు ఒక చైన్ లాగా కీ చైన్ దొరికి ఉంటుంది కదా, అది నీళ్ళలో పడిపోయి ఉంటుంది. అది ఎవరిదో తెలుసుకోవాలని నీళ్ళల్లో దూకి ఫైనల్లీ దాన్ని పట్టుకొని ఆ చైన్ లో ఉన్న లాకెట్ ను ఓపెన్ చేస్తే కిల్లర్ ఎవరో అతనికి తెలుస్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే అసలైన కిల్లర్ ఎవరో తెలుస్తుంది. ఆగండి వీడియో ఆపి కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కిల్లర్ ని గెస్ చేశారో. ఇంతవరకు మీరు ఆ క్యారెక్టర్ ని కథలో వినింటారు, కమెంట్ చేశారా? చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేశారో. అసలైన కిల్లర్ ఎవరో కాదు, కానిస్టేబుల్ భద్రం పక్కనే ఉన్నవాడు. చైన్ లోని లాకెట్ లో కానిస్టేబుల్ భద్రం ఫోటో ఉంటుంది. ఖచ్చితంగా ఇది కానిస్టేబుల్ దే, అతనే ఈ హత్యలని చేశాడని నేరుగా కానిస్టేబుల్ భద్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటి లోపల చూస్తే భద్రం అక్కడ ఉన్నాడు. భద్రం కోసం వెతుకుతూ ఉంటే భద్రం చేతిలో టార్చ్ పెట్టుకొని ఒక క్యారియర్ బాక్స్ తీసుకుని నైట్ టైంలో ఒక ప్లేస్ లోకి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలని కాశీ అతను వెనకాలే ఫాలో అవుతూ వెళ్తాడు. ఒక ప్లేస్ లోకి వెళ్ళి భద్రం గీతని ఒక స్టూల్లో కట్టేసింటాడు. గీత దగ్గరికి వెళ్ళి టార్చ్ వేసి చూస్తుంటే సడన్ గా అక్కడికి కాశీ వచ్చి భద్రాన్ని బాగా కొడతాడు. చెప్పరా ఈ హత్యలన్నీ ఎందుకు చేశా, నువ్వే కదా హత్య చేసావని భద్రంని బాగా కొడుతూ ఉంటే సడన్ గా అక్కడికి భద్రం కూతురు స్వప్న వచ్చి కాశీని గాయపరుస్తుంది. స్వప్న గీతని చంపేయడానికి ప్రయత్నిస్తుంది. కత్తితో పొడిచి కాశీ ఆపడానికి ట్రై చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఘర్షణలో ఇద్దరికి చాలా గాయాలవుతాయి. ఫైనలీ కాశీ స్వప్నని గాయపరుస్తాడు, స్ప్రూ కోల్పోయేలా చేస్తాడు. దాంతో భద్రం నా కూతుర్ని చంపకు, ఇదంతా నా కూతురు వల్లే చేస్తున్నానని భద్రం అండ్ తన కూతురు స్వప్న వీళ్ళిద్దరూ అసలు ఎందుకు హత్యలు చేస్తున్నారో వాళ్ళ మోటివ్ ఏంటో చెప్తాడు. భద్రం అందరిలాగానే తన కూతురు అంటే భద్రంకి చాలా ఇష్టం. స్వప్న అమ్మ లేకపోవడంతో అమ్మ నాన్న అన్ని నాన్నేని భద్రంని చాలా ప్రేమగా చూసుకుంటుంది. అండ్ స్వప్నకి అందం పిచ్చి ఎక్కువ. నేను చాలా అందంగా ఉన్నాను, నేను చాలా క్యూట్ గా ఉంటానని అద్దంలో చూసుకుంటూ ఉండేది. ఎప్పుడు వాళ్ళ నాన్న స్వప్నని పొగుడుతూ ఉంటాడు. నీకేంటమ్మా మహారాణిలా మహాలక్ష్మిలా ఉన్నామని చెప్తూ ఉంటాడు. స్వప్న కాలేజ్ లో ఎమ్మెల్యే కొడుకు అభిని ప్రేమిస్తుంది. అభితో ప్రేమలో పడిన విషయం అభికి చెప్తే అభి కూడా స్వప్న అందంగా ఉండడంతో తిరిగి ప్రేమిస్తాడు. వీళ్ళిద్దరి మధ్య అప్పటి నుంచి రిలేషన్షిప్ నడుస్తుంది. గీత కీర్తి వీళ్ళిద్దరు కూడా స్వప్న ఫ్రెండ్సే. నా ఫ్రెండ్స్ నువ్వు అభి ఇంతేనన్నా నా జీవితం, నాకు ఇంకా ఎవరు వద్దు అనుకుంటున్న టైంలో అన్ని బానే ఉంది అనుకున్నా వేళలో స్వప్న మొహం మీద ఒక చిన్న మచ్చలాగా వస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ అయిందని, తన స్కిన్ కి ఏదో జరిగిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే డాక్టర్ ఏం చెప్తుందంటే చూడండి మీ అమ్మాయికి మ్యూకర్ మైకోసిస్ అనే స్కిన్ డిసీజ్ వచ్చింది. ఇది వచ్చిన వాళ్ళకి స్కిన్ అలాగే ఉంటుంది, ఇంకా స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది 90% తగ్గదు, కొన్ని రేర్ కేసెస్ లో మాత్రమే తగ్గుతాయి.
ఏదేమైనా మందులు రాయిస్తాను వాడి చూడండి అని చెప్తుంది. దాంతో భద్రం చాలా బాధపడతాడు. ఈ విషయం స్వప్నతో ఎలా చెప్పాలని, ఏం కాలేదమ్మా మందులు వాడితే తగ్గిపోతుందని చెప్తాడు. స్వప్న కూడా తగ్గిపోతుందేమో అని ఎప్పట్లాగానే కాలేజ్కి వెళ్తుంది. కాలేజ్లో తన ఫేస్ మీద ఉన్న మచ్చలను అండ్ గాయాలను చూసి అందరూ స్వప్నని అదోలా చూస్తుంటారు. అభినే అవాయిడ్ చేస్తాడు. ప్రేమిస్తున్నప్పటికీ కూడా నీ మొహం చూసావా ఎలా ఉందో, నువ్వు నా పక్కన కూడా రాకు అని చెప్తారు. అండ్ గీత, కీర్తి కూడా స్వప్నాన్ని మెల్లమెల్లగా అవాయిడ్ చేస్తారు. పక్కన కూర్చోవడం మానేస్తారు. మొదట్లో తగ్గిపోతుంది అనుకున్నా కూడా స్కిన్ మొత్తం ఇంకా ఎక్కువైపోవడంతో ఇదేదో అంటు వ్యాధిలో ఉందని కీర్తి, గీత వీళ్ళందరూ పక్క డెస్క్ వెళ్ళి కూర్చుంటారు. చాలా అంటే చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. స్వప్న బాధపడుతుంది. అభి దగ్గరికి వెళ్ళి, నేను అభి నీ స్వప్నని నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా అంటే నీ మొహం అద్దంలో చూసుకున్నావా ఎలా ఉందో, అయినా నిన్ను చూడడానికి అసహ్యం వేస్తుందని కోప్పడి వెళ్ళిపోవడంతో స్వప్న ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. రూమ్లో కూర్చుని బయటికి రాకుండా తిండి కూడా తినకుండా ఉంటుంది. ఇంకా తినకపోతే చనిపోతుందేమో అని స్వప్న వాళ్ళ నాన్న భద్రం, అమ్మ నువ్వు తినకపోతే నేను చనిపోతానని, సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తాడు. దాంతో స్వప్న ఏం చెప్తుందంటే, నాన్న మీరెందుకు చనిపోవాలి, నేను కూడా చనిపోవడం వద్దు, నన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళే చనిపోవాలి, వాళ్ళకి నా బాధ ఏంటో తెలియాలి, ప్లీజ్ నాన్న వాళ్ళని చంపేద్దాం, అప్పుడే నేను అన్నం తింటా, నేను బ్రతుకుతానని చెప్తుంది. దాంతో భద్రం కన్న కూతురు కోసం, తన హ్యాపీనెస్ కోసం, తన ప్రాణాలతో బ్రతికి ఉండడం కోసం వాళ్ళ క్లాస్మేట్ అయిన ఫస్ట్ దివ్యని, ఆ తర్వాత కీర్తిని, అభిని, ఇప్పుడు గీతని వీళ్ళందరినీ భద్రం అండ్ అతని కూతురు స్వప్న క్రూరంగా చంపేసింటారు. స్వప్న వాళ్ళందరినీ చంపబోయే ముందు హీటర్ తీసుకుని వాళ్ళ ఫేసెస్ని కాల్చి, ఇప్పుడు చూసావా నువ్వు కూడా మాలాగే ఉన్నావు, నా మొహాన్ని చూసి అవమానిస్తావు అని చంపేసి ఫేస్ మాస్క్ వేస్తుంది. ఇప్పుడు చూడు తనకంటే నేనే అందంగా ఉన్నాను కదా అని చెప్తుంది. వాళ్ళ నాన్న భద్రంతో ఒక సైకోలా మారిపోతుంది. ఇప్పుడు గీతాని చంపబోతుంటే కాశీ వచ్చి పట్టుకుంటాడు. ఇది జరిగింది. ఇదంతా భద్రం కాశీతో చెప్తాడు, ఇదంతా నా కూతురు కోసమే చేశానని. నీ కూతురు కోసం ఇంతమంది ప్రాణాలని ఎలా తీస్తున్నావురా, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అంటే, ప్లీజ్ కాశీ గీతని కనుక చంపేస్తే నా కూతురు మళ్ళీ మామూలు మనిషి అయిపోతుందా అంటే, నేను ఎట్టి పరిస్థితిలోనూ అలా జరగనివ్వనని ఫుల్ కోపంతో భద్రంని కొడుతూ ఉంటే ఇదంతా చూస్తున్న స్వప్న ఒక గడ్డపార తీసుకుని కాశీని చంపేయడానికి వస్తే కాశీ తప్పుకోవడంతో వాళ్ళ నాన్నకి వెళ్ళి గుచ్చుకుంటుంది. భద్రం చనిపోతాడు. ఆ తర్వాత కాశీ స్వప్నం తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. తనకు ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు. అయితే సడన్గా ఒకరోజు స్వప్న హాస్పిటల్లో వర్క్ చేసే ఆయా అమ్మని కూడా చంపేస్తుంది. దాంతో వెళ్ళి కాశీ చూస్తాడు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మేబీ పార్ట్ 2కి లీడ్ ఇచ్చినట్టు ఈ మూవీ ఎండ్ చేశారు కాబట్టి పార్ట్ 2 కూడా ఉంటుందేమో. కమర్షియల్గా సక్సెస్ కాలేదు కాబట్టి పార్ట్ 2 రాకపోవచ్చు. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి? ఎంతమంది కిల్లర్ని గెస్ చేశారు? నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంతకంటే మరింత ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.